నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిధా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ సండే. సండే అంటేనే స్పెషల్ అయితే ఏదో ఒకటి ఉండాలి కదా. మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ చేసేసాం మేము. ఇంకా మా వారు మటన్ తీసుకురావడానికి వెళ్ళారు. మటన్ తీసుకొచ్చే లోపు నేనైతే గోంగూర అయితే వంచేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఈరోజు గోంగూర మటన్ వండుదాము అనేసి అనుకుంటున్నా. మొన్న సంతలో తీసుకొచ్చాను కదా గోంగూర. ఆ గోంగూరను అయితే ఇప్పుడు క్లీన్ చేసేస్తాను. సండే స్పెషల్ మీరేం చేసుకున్నారండి? ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి. ఏం చేసుకున్నారు ఏంటిది అనేసి. మా వారు వచ్చేలోపు ఈ వెజిటేబుల్స్ అంటే మటన్లోకి ఏమేమి కావాలో ఇవన్నీ అయితే కట్ చేసేసుకుంటాను. ముందు గోంగూర అయితే మొన్న మంగళవారం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకొద్దిగా ఎక్కువ రోజులు ఉంచాను అంటే పాడైపోతుంది. అందుకోసం అనేసి ఈరోజు మటన్లో వేద్దాము అనేసి డిసైడ్ అయిపోయాను. బాగా ఇసుక అయితే ఉంది. మంచిగా ఒక 3-4 సార్లు వాష్ చేస్తే కానీ ఇది మంచిగా అవ్వదు. లేదు అనేసి అంటే కూర అంతా పాడైపోతుంది అనమాట. ఇసుక బాగుంటుంది గోంగూరలో అంటే బాగా ఎక్కువ ఉంటుంది కదా. ప్రతి ఒక్క ఆకుకూరల్లో ఉంటుంది కానీ గోంగూరలో అయితే ఇంకా ఇసుక అయితే బాగా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇలా పట్టుకొని ఒలుస్తుంటేనే మట్టి అయితే ఇసుక చేతికి తగులుతూ ఉంది. ముందు ఇదైతే ఒలిచేసుకుంటా. మటన్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ అయితే కట్ చేసేసుకున్నాను. ఆయన వచ్చేలోపు నేను గోంగూరను అయితే కుక్ చేసేసుకుంటాను. ఎప్పుడైనా కానీ గోంగూర ఉడికించేటప్పుడు మనము ఇలాగ ఒక ఉల్లిపాయ అలానే 3 పచ్చిమిరకాయలు అయితే వేసుకున్నాను. ఒక 5 సార్లు వాష్ చేసుకుంటే కానీ మనకి గోంగూర అయితే ఇంత నీట్గా వచ్చిందనమాట. లేకపోతే ఎంత ఇసుక ఉందో దీంట్లో అంత వేస్ట్ అయిపోయేది కర్రీ మొత్తం. ఇలానే మనం కొద్దిగా అశ్రద్ధ చేసాము అనేసి అంటే మాత్రం కర్రీ అన్నది వేస్ట్ అయిపోతుంది. కొద్దిగా వాటర్ వేసి దీన్ని సిమ్లో పెట్టేశాను అంటే దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. మమ్మీ మటన్ లేదంటే చికెనే ఉందంట. ఎందుకురా? ఏమో తెలీదు. మమ్మీ మటన్ లేదంటే చికెనే ఉందంట. ఎందుకు? మటన్ తీసుకొస్తా అన్నారుగా. మటన్ షాప్లు అన్నీ బంద్ ఉన్నాయి. ఇప్పుడు ఏమేమి తెచ్చారు మరి? చికెను, పెరుగు, టమాటాలు. సరే చికెన్ కడిగేస్తా ఫస్ట్. పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టేసేయి. ఇటు టమాటాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇక పెరుగు కూడా ఫ్రిడ్జ్లో పెట్టే. అందుకే ఉదయాన్నే వెళ్ళమనేసి చెప్పాను నేను డాడీకి. సండే కదా త్వరగా అయిపోయిద్ది అనేసి. ఈరోజు చికెన్ వేసి గోంగూర అయితే వండేస్తాను నేను. ఇంకా మటన్ అయితే లేదు కదా, మటన్ అయితే అయిపోయిందంట. అందుకోసం అనేసి ఇంకా చికెన్ తీసుకొచ్చేసారు. ఇప్పుడు చికెన్ తోటి గోంగూర వేసి కర్రీ అయితే చేసేస్తాను. ఇలాగ చికెన్ కడిగేటప్పుడు వేస్ట్ అయితే తీసేసుకుంటూ ఉండాలి. లేదు అంటే టేస్ట్ అన్నది పోతుంది. ఇలాంటి వేస్ట్ అయితే ఉంది అంటే
ఇంతకన్నా ఎక్కువ ఆయిల్ వేసాము అనేసి అంటే కూర బాగా నూనెగా ఉంటుంది, కాబట్టి వీలైనంత వరకు ఆయిల్ అన్నది తక్కువే వేస్తాను నేను. ముందుగా కూరగాయలు కట్ చేసి పెట్టేశాను కదా, ఇవి ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటా. ఇలాగా ఉప్పు ముందే వేసుకున్నాము అనేసి అంటే ఉల్లిపాయలు, కాబట్టి నేనైతే సాల్ట్ అయితే ముందే వేసేసుకుంటా. కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటాను. గోంగూర అయితే వచ్చేసింది కదా, ఇంకొక 5 minutes అయితే గోంగూర అయిపోయింది. ఈలోపు నేను రైస్ కూడా కడిగి పెట్టేస్తా. ఇది మామూలు వైట్ రైస్ వేస్తున్నా. జీరా సోడా కూడా 2 బాటిల్ తీసుకొస్తే అయిపోయేది కదా. సోడా ఒక 1 లీటర్ బాటిల్ తెచ్చినా అయిపోయేది. అయిపోయిందిలే. అంటే బాగా ఎక్కువ ఉంది కదా. పప్పు గుత్తితో కూడా తిప్పాల్సినంత అవసరం లేకుండా గోంగూర చూసారండి ఎట్లా సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. ఇప్పుడు చికెన్ ఉడికిన తర్వాత దీంట్లోకి వేసేస్తాను గోంగూర. కిలోనా చికెను? కోడిని కొట్టించావా? అదేలే, చికెన్ ఎక్కువ ఉండేటప్పటికి బాగా తీసుకుంటారు రేట్లు. అందుకే అక్కడే తెచ్చుకోవాలి. సింగల్ బస్తీకా? అదే మన డిమార్ట్ దగ్గర ఇంకా తక్కువ ఉండిద్దేమోగా. అంతేనా? కానీ అక్కడ బాగుండిద్ది కదా. ఇలాగా చికెన్లో కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే మనం ముందుగా గోంగూర అయితే కుక్ చేసేసుకున్నాం కదా, ఆ గోంగూరను వేసేసుకుంటే ఈ ఉన్న నీటితోటి గోంగూర అన్నది ముక్కకు బాగా పడుతుంది.
చికెన్లో గోంగూర తక్కువైనట్టుంది. గోంగూర తక్కువైంది చికెన్లో. 10 కట్టలా, 6 కట్టలు 7 కట్టలు వచ్చినాయి అంతే. అంటే నేను మటన్ కదా అనేసి సరిపోయిద్ది అనేసి అనుకున్నా. ఇంకొంచెం 2-3 కట్టలు గోంగూర అయితే సరిపోయేది. కిలో చికెన్ అన్న అయితే సరిపోయేది, కొంచెం ఎక్కువ తీసుకున్నాం కదా. గోంగూర వేసిన తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలానే గరం మసాలా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, సాయంత్రం చపాతీయే చేస్తా. ఓకే. ఇలాగ సిమ్లో పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్నాము అంటే ఎంతో సింపుల్గా ఉండే గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆంధ్రాలో ఎక్కువగా గోంగూర చికెను, గోంగూర బోటి, గోంగూర మటన్ వండుతూ ఉంటారు. తెలంగాణ సైడ్ అయితే నాకు తెలిసినంత వరకు చెయ్యరు అనేసి అనుకుంటాను. ఎందుకు అనేసి అంటేనే గోంగూరని అక్కడ ఆంధ్రాలో అంటారు, తెలంగాణలో వచ్చేసి కుంటికూర అంటారు. ఆ కుంటికూర తినాలి అనేసి అంటే ఒళ్ళు నొప్పులు అంటూ ఇంటూ అయితే నేను చూశాను. ఎక్కువగా అయితే తిండ్రు. ఆంధ్రాలో అయితే ఏ ఫంక్షన్ అయినా కానీ గోంగూర కంపల్సరీ ఉండాలన్నమాట. గోంగూర అంత ఫేమస్ ఆంధ్రాలో. ఇక నేను ఆంధ్రా నుంచి వచ్చాను కాబట్టి ఆ వంటలు ఈ వంటలు రెండు కలిపి చేస్తూ ఉంటాను. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసి కుక్ చేసేస్తే గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడు, ఉదయాన్నే ఫ్రెష్ అయిపోయాను నేను. కాకపోతే అయినా చెమటలు అయితే బాగా ఎక్కువగా పట్టేస్తున్నాయి. సమ్మర్ రాలేదు కానీ సమ్మర్ వచ్చినంత ఎండలు అయితే ఉన్నాయి చూసారా. జస్ట్ ఒక 1/2 అవర్ టు 45 మినిట్సే పట్టింది కర్రీ చేయటం కోసం. అయినా కానీ చెమటలు అయితే చూస్తారా ఎలా పడుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకు త్వరగానే వంట చేసుకోవాలి అనేసి అనిపిస్తుంది. కాకపోతే సండే కదా, రాత్రి మా వారికి కొంచెం హెల్త్ బాగోక ఆయన అయితే సరిగ్గా నిద్రపోలేదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ పడుకున్నారు. ఇంకా ఆయన డిస్టర్బ్ చేయటం ఎందుకులే అనేసి నేనైతే లేపలేదన్నమాట. సండే అంటే ఆబ్వియస్లీ ఎట్లాగో లేట్ అవుతూనే ఉంటుంది. ఇంక ఈరోజు అయితే బాగా ఎక్కువ లేట్ అయిపోయింది. అసలు ఫ్రెష్ అయినట్టే లేదు చూసారా. అంత ఎక్కువగా కట్ చేయరు, పైన తీసేయాలి. అది ఉన్నా ఏం కాదు లడ్డు, పైన స్కిన్. నాకు నచ్చదు. మీకు నచ్చదా? మొన్న ఒకసారి తిన్నా చేదు అనిపించింది. అది చూసుకోవాలి చేదు ఉందా లేకపోతే మంచిగా ఉందా అనేసి. కొన్ని కీరాలు చేదు ఉంటాయి. రౌండ్ కట్ చేయి. ప్లేట్లు వేసేసి ఇవి కూడా కట్ చేసిన తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేయి. ఈలోపు రైస్ కూడా అయిపోయింది. ఇంకా 5 మినిట్స్ అయితే అయిపోయింది. సిమ్లో పెట్టాను, నీరు ఉంది. అయిపోయింది రైస్ కూడా. నువ్వు కోయటమే లేట్. ఇంకా సండే స్పెషల్ వైట్ రైస్ వండాను ఈరోజు. వైట్ రైస్ అనేసి అనుకుంటున్నాం కానీ బ్రౌన్ రైస్ తింటాం అలవాటు అయిపోయిన తర్వాత వైట్ రైస్ కొద్దిగా తినగానే కడుపు అయితే ఉబ్బిపోతుంది. వారంలో ఒక రోజు అయితే ఇలాగ వైట్ రైస్ అయితే వండుతున్నాము.
ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత పడుకుంటూ పోయామన్నమాట నలుగురం కలిసి. ఎందుకు అంటే బాగా ఎండగా ఉంది కదా, ఇంకా ఎండలో వంట చేసేసి అట్లా ఉండేటప్పటికి ఇంకా అసలుకి తినేసి అందరం కలిసి పడుకుంటూ పోయాము. 5:36 ఆ మధ్యలో లేచామన్నమాట. లేచిన తర్వాత మళ్ళీ ఇంటి పనులు అయితే స్టార్ట్ చేసేసాను. స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ హెడ్ బాత్ చేద్దాము అనేసి అనుకున్నాను. అందుకోసం అనేసి ముందు రోజు నైటే నేను ఆయిల్ అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఎప్పుడైనా కానీ హెడ్ బాత్ చేసే ముందు మనం కనుక ఆయిల్ పెట్టుకున్నాము అనేసి అంటే మన హెయిర్ అన్నది చాలా సిల్కీగా సాఫ్ట్గా కూడా ఉంటుంది. అప్పుడప్పుడు హెడ్ బాత్ చేసాము అనేసి అంటే హెయిర్ బాగా డ్రై అయిపోతుంది అనమాట. కాబట్టి వీలైతే ఒక రోజు ముందు రోజు నైట్ బాగా ఆయిల్ పెట్టేసి జడ బాగా గట్టిగా వేసాము అనేసి అంటే హెయిర్ కూడా బాగా గ్రోత్ అవుతుందన్నమాట. ఇలా వీక్లీ 1-2 టైమ్స్ చేస్తే హెయిర్ అయితే బాగా గ్రో అవుతుంది.